నేను మా యాస, మా భాష, మా కష్టం అంతా తెలంగాణ ప్రజల కష్టం తప్ప తెలంగాణకు అన్యాయం జరుగుతున్న ప్రతిసారి రఘునందన్ రావు బీజేపీ ఎజెండా వస్తుంది తప్ప తెలంగాణ ఎజెండా వస్తుండే ఎక్కడ అని చెప్పి చాలా మంది అడుగుతారు. నేను కూడా అడుగుతున్నా. టిఆర్ఎస్ వాళ్ళు ఏమో చిరని నేను సూటిగా మీద అన్నాడు 10 ఏళ్ళు ఎందుకు సైనిక్ స్కూల్ ఎస్టాబ్లిష్. నేను అదే అంటున్నా, ఆ పాయింట్ ని మీరు పక్కా పెడతారు, నా క్వశ్చన్ మీరు ఆన్సర్ ఇస్తలేరు. వెరీ క్లియర్. ఫోన్ ఇన్ లో ఉన్నా కాబట్టి మీరు లైవ్ లో ఉండి మీరు మాట్లాడిందే టెలికాస్ట్ కావాలనుకోవడం బాధాకరమైనటువంటి విషయం. మా గొంతును ఎందుకు వినబడియారు? 100% మొత్తం వినండి. 2017లో భారత ప్రభుత్వం సైనిక్ స్కూల్ ఇచ్చింది. చంద్రశేఖర్ రావు గారికి వరంగల్లో సైనిక్ స్కూల్ పెట్టడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే సూటి ప్రశ్న. నేను సూటిగానే అడుగుతున్నా అన్న. ముఖ్యంగా నా తెలంగాణ ప్రభుత్వము జాగాలు ఇచ్చి బిల్డింగ్లు కట్టించి మేమే మెయింటైన్ చేసే పరిస్థితి వస్తే మా తెలంగాణ ప్రజల సొమ్మే ఆస్తికి ఇచ్చి బిల్డింగ్లు కట్టించి జీతాలు కూడా పెట్టిస్తాం. అట్లయితేనే మేము సైనిక్ స్కూల్ తెస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎలిగేషన్ చేస్తుంది. దానికి సమాధానం ఏంది? అది తప్ప వేరేది అన్నిటికీ ఆన్సర్ ఇస్తారు. అది 100% టిఆర్ఎస్ పార్టీ అబద్ధమాడు, చేతగాక నోరుతోటి నవ్వి నొసలతోటి ఎక్కిరిచుడు. మీరు స్థలమే అది టిఆర్ఎస్ పార్టీ కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, అలాగే మాజీ ఎంపీ హోదాలో ఉన్నప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. ఎంపీ అయిపోయినాక వేయలేను. 2016లో 17లో మీకు సైనిక్ స్కూల్ ఇచ్చిన రోజు మీరు స్థలం ఎందుకు ఇవ్వలేదు?